నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. స్థానిక బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చేసుకోగా పోలీసులు కార్యకర్తల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం కక్షాదింపు చర్యలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. Modi! Down, down! Modi! Down, down! Modi! Down, down! Amit Shah! Down, down! Modi! Down, down! Narendra Modi! Down, down! Narendra Modi! Down, down! Sonia Gandhi gaari naayakatvam! Modi Jai Congress! Jai Congress! Jai Congress! BJP! Down, down! BJP! Down, down! Down, down, Narendra Modi, down, down, BJP, down, down, Amit Shah. BJP, 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 Modi, Modi. చెప్పండి. భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేషనల్ హెరాల్డ్ పేపర్ పేరు మీద మరి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఎటువంటి దాని మీద మరి ఆరోపణలు లేకపోయినా కక్ష కట్టి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేసి ఈడీకి పిలిచి గంటలు గంటలు విచారణ చేసి కోర్టుల ద్వారా మరి రకరకాలుగా వేధించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి మరి ఈనాడు ఢిల్లీ కోర్టు కొట్టేసింది. వాళ్ళకి ఎటువంటి దాని మీద మరి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఈడీకి సంబంధించినటువంటి మరి దానిలో ఇబ్బంది లేదు అని చెప్పి కొట్టేస్తే ఈనాడు ప్రజలకు ఇన్ని రోజులు వేధించిన దానికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు వేధించిన దానికి ఈ రోజు ప్రజల ముందు దోషిగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అనవసరంగా ఆనాడు నేషనల్ హెరాల్డ్ మరి వాళ్ళ సొంత ఆస్తులతోటి మరి వేల కోట్ల రూపాయల సొంత ఆస్తులు స్వాతంత్ర ఉద్యమంలో పెట్టి, అదేవిధంగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ పెడితే దాన్ని అనవసరంగా మరి ఈ రోజు వేధింపులకు గురి చేసి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసిన నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులన్నిటి కూడా ముట్టడి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం.